హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు అయితే మునక్కాయ కర్రీ చేస్తున్నాను అనమాట. మునక్కాయ ఉల్లగడ్డ అనమాట, బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఈ అక్క ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే వీడియో చూపిస్తుంది అని. నేను మర్చిపోతున్నాను ఫ్రెండ్స్, వీడియో తీద్దామని సంగతి మర్చిపోతున్నాను. ఆనియన్ వేసిన తర్వాత గుర్తొస్తుంది అన్నమాట వీడియో తీయాలి అన్నది. సో ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది కదా, బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మునక్కాయ అయితే వేసేసుకుందాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ అయితే కుక్ అయ్యనిద్దాం. 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చూసుద్దాం. ఇప్పుడైతే మనం బంగాళదుంప అయితే వేసుకుందాం. వేసేసుకున్నాను కదా, ఇప్పుడు కలిపి పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ కుక్ అవనిద్దాం. 5 మినిట్స్ అన్నాను కానీ ఉల్లగడ్డ కుక్ అవ్వేదానికి ఇంకొక 10 మినిట్స్ అయితే పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఉల్లగడ్డలు అసలు తొందరగా కుక్ అవ్వట్లేదు అనమాట, అలాగే ఉంటున్నాయి. సో ఇంకో 10 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. సో 10 మినిట్స్ అయితే అయిపోయింది, తీసుకునిద్దాం. బాగా కుక్ అయిపోయిందండి. నిజంగా బంగాళదుంప ఫ్రై అయినప్పుడు దాని స్మెల్లే వేరే లెవెల్ కదా. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే టమాటా వేసేసుకుంటున్నాను. రొటీన్గా ఎప్పుడు ఏంటంటే నేను టమాటా వేసిన వెంటనే సాల్ట్ అయితే వేసుకుంటాను అనమాట. సో సాల్ట్ వాటర్కి ఈ వాటర్కి కొంచెం బాగా స్మూత్గా కుక్ అయిపోద్ది అనమాట. అందుకోసం నేను కంపల్సరీగా టమాటా వేసిన వెంటనే సాల్ట్ అయితే వేసుకుంటాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేస్తాను అనమాట. కొంచెం చింతపండు అనమాట. చింతపండు అయితే నేను ఎక్కువ వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. పులుపు కూడా మేము ఎక్కువ తినమన్నమాట. ఇప్పుడైతే ఒకసారి చూసేసుకుందాం టమాటా ఎంతవరకు అయితే కుక్ అయిందో. చూడండి, టమాటా అయితే చూసారా, సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే స్మూత్గా కుక్ అయిపోద్ది అనమాట. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకోవాలి. కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం అయితే వేసేసుకున్నాను అనమాట. ఒకసారి అలా కలిపేద్దాం. మళ్ళీ నాకు దీంతో కలుపుకునేదానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట, అందుకని దీంతో గంటెత్తి కలుపుకుంటే దీంతో. వీడియో అయితే లెంతింగ్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కర్రీ అయితే ఎలా వచ్చేసిందో చూసేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.